ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నా. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజును కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. ఈ లోకంలో మనల్ని ప్రేమించేవాళ్ళు, మన గురించి జాగ్రత్త తీసుకునే వాళ్ళు, మనం ఒక వయసు వచ్చిన తర్వాత ఒక మంచి పొజిషన్ లో ఉండాలని మనల్ని జాగ్రత్తగా ఒక మంచి గైడెన్స్ లోకి నడిపిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఎవరైతే తల్లిదండ్రుల మాట వింటారో, ఎవరైతే మనకి చెప్పే ఎవరైతే మనకి సజెషన్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారో, వాళ్ళ మాటను అనుసరించి జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఒక రోజున మంచి పొజిషన్ లో నిలబడుతూ ఉంటారు. ఎవరైతే మరి వాళ్ళ మాట లెక్క చేయకుండా, ఎవరైతే వాళ్ళు విచ్చలవిడిగా జీవితాన్ని జీవించాలని అల్లర్చిల్లరగా వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళు కఠినమైన వేదనకు గురైపోయి నశించిపోతూ ఉంటారు. అలాగే ఈ రోజున నా సహోదరి, నా సహోదరుడా, ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని వాక్యాన్ని బట్టి జీవితాన్ని జీవిస్తారో వాళ్ళెంతో ధన్యులని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించకుండా, దేవుడి వాక్యాన్ని విశ్వసించకుండా హృదయాన్ని కఠినపరుచుకుని విచ్చలవిడిగా జీవితాన్ని జీవించి వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళు చాలా కఠినమైన వేదనలకు, చాలా కఠినమైన పరిస్థితులకు వెళ్ళిపోయి నశించిపోతూ ఉంటారు. ఈ లోకంలో మనందరూ కూడా ఒకసారి గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఈ లోకంలో మనకి ఏ స్తోమతైనా, ఏ పరిస్థితి అయినా, ఏ జీవితం అయినా కూడా మనకి స్థిరంగా ఉంటుందేమో కానీ మరణం మనల్ని ఎప్పుడు కూడా వదలదు. ఈ లోకంలో ఎప్పటికైనా కూడా మనం మరణించాల్సిందే. ఎప్పటికైనా కూడా ఈ లోకాన్ని వదిలేసి మనం వెళ్ళిపోవాల్సిందే. ఎవరైతే నజరేయుడైన క్రీస్తు నామములో రక్షించబడి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని అనుసరించి జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వాళ్ళు చాలా గొప్ప స్థాయిలో, గొప్ప పొజిషన్ లో వాళ్ళు నిలబడగలుగుతారు రేపు మరణించిన తర్వాత. ఈ లోకంలో ఎలా అయితే మనకి మంచి పొజిషన్లు ఉన్నాయో, ఎలా అయితే గొప్ప గొప్ప జాబులు ఉన్నాయో, గొప్ప స్థలాల్లో మనం నిలబడగలుగుతూ ఉన్నామో, అలాగే ఎవరైతే ఈ లోకంలో ఉన్నన్ని రోజులు దేవుని వాక్యాన్ని, దేవుడి ఆలోచనని, దేవుడి సన్నిధిని ఇష్టపడిన వాళ్ళకి చాలా విలువలు ఉంటాయి. ఎవరైతే వాక్యాన్ని వినరో, ఎవరైతే దేవుని ఆలోచనలు గ్రహించలేకుండా ఉంటారో వాళ్ళు చాలా కఠినమైన వేదనలో, చాలా దరిద్రమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ లోకంలో వచ్చే సంతోషాలు, ఈ లోకంలో వచ్చే గొప్ప స్థాయిలు మనకి స్థిరం కాదు. కానీ దేవుని వాక్యాన్ని అనుసరించి జీవితాన్ని జీవించే వాళ్ళే చాలా గొప్ప స్థాయిలోకి వెళ్తారని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు నువ్వు ఎలాంటి పొజిషన్ లో ఉన్నా, ఎలాంటి స్థితిలో నువ్వు కలిగి ఉన్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని అనుసరించి జీవితాన్ని జీవించాలని, దేవుడు ఆలోచనలు గ్రహించి దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనల్ని కన్న తల్లిదండ్రులు ఎలా అయితే మన గురించి ఆలోచిస్తూ ఉంటారో, నా కుమారుడు ఒక మంచి పొజిషన్ లో ఉండాలి, నా కుమార్తె మంచి స్థితిలో ఉండాలని ఆశిస్తూ ఉంటారో, అలాగే ఈ రోజున ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో ప్రతి మానవుడును కూడా తన చేతితో చెక్కుకొని తీసుకొచ్చిన దేవాది దేవుడు కూడా మనం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు విశ్వసించి నజరేయుడైన క్రీస్తులో రక్షించబడి ఓర్పు కలిగి ఉండగలిగితే మనం కూడా గొప్ప స్థాయిలో, గొప్ప పొజిషన్ లో ఉండాలని, రేపు మరణించిన తర్వాత మనకు కూడా ఒక గొప్ప స్థాయిలో నిలబడాలని ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తన ప్రియ కుమారుని ఈ లోకానికి తీసుకొచ్చి నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని అర్పించిన దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరా, ఈ లోకంలో వచ్చే సంతోషం కాదు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవితాన్ని జీవించాలని, రాబోయే రోజుల్లో మనం గొప్ప పొజిషన్ లో ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు.